ఈరోజు మనం చామదుంపల కర్రీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని వాటర్ వేసుకొని చామదుంపలు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. సాల్ట్ వేసుకొని తర్వాత ఉడికిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ పింక్ షేడ్లోకి వచ్చిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత అవి కూడా వేగిన తర్వాత చామదుంపలను వేసుకోవాలి. చామదుంపలను కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవన్నీ కాసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఫస్ట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని తర్వాత కారం, పసుపు, వేసుకున్న తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెంగా కలుపుకోవాలి. మాడి పట్టనివ్వకుండా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చామదుంపల కర్రీ రెడీ అయిపోతుంది. చామదుంపల కర్రీ రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా చేసుకోవాలనుకున్న బ్యాచిలర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈజీ వేలో చామదుంపల కర్రీ రెడీ. మీకు కానీ నా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.